వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి పప్పు వాక్కాయ వండుకుందాం. కమ్మగా కందిపప్పు, పుల్లగా వాక్కాయ రెండు కలిపి వాక్కాయ పప్పు ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇవి ఈ సీజన్లోనే వస్తాయి, వండుకుంటే బాగుంటుంది. దీంతో వెరైటీస్ కూడా చూపిస్తాను నేను. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వేయించిన పప్పు నానబెట్టాను, ఒక గ్లాసు, ఒక చిన్న గ్లాస్ తోటి. పప్పు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. దీనిలో ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు. వాక్కాయ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఈ చిన్న వాక్కాయల వల్ల దీంట్లో గింజ లేదు. పెద్ద వాక్కాయలకి అయితే చిన్న మధ్యలో గింజ ఉంటుంది, ఆ గింజ తీసేసుకోవాలి, లేకపోతే వగరుగా ఉంటాయి. ఈ వాక్కాయలన్నీ వేసేస్తున్నాను. వేయించి విజిల్ పెట్టుకుని ఒక 4 లేకపోతే 5 విజిల్ పెట్టుకుంటే సరిపోతాయి. కుక్కర్ మూత తీసి చూద్దాం. పప్పు అయితే ఇలా ఉడికింది కదా, చాలు. ఎందుకంటే ఎక్కువగా ఉడకకూడదు. వాక్కాయ కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 స్పూను కారం వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు చాలు. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని పెట్టుకుందాం. తాలింపు సరిపడగా ఆయిల్ పోసుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే సరిపోద్ది. ముందు ఆవాలు వేసుకుందాం, 1 స్పూను. ఆవాలు చిటపటలాడాక మినపప్పు, వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే పప్పులో బాగుంటుంది. దీని ఇదైతే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మేము వెల్లుల్లిపాయలు ఎక్కువగానే వేసుకుంటాం. చితగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, ఒక చిటికెడు ఇంగువ, 2 రెమ్మలు కరివేపాకు, ఇలా తాలింపు ఎర్రగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు ఇందులో వేసుకుందాం. ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుదాం. తాలింపు అంతా ఘాటు పైకి వెళ్ళిపోద్ది కదా, మూత పెట్టి 1 నిమిషం నుంచి బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, పప్పు వాక్కాయ అయితే ఇలా రెడీ అయిపోయింది. దానిపైన కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడిగా నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కమ్మ కమ్మగా.
వేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని చూపిస్తాను తిని. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. వేడివేడిగా ఉంది. ఈ నెయ్యి, పప్పు, ఆవకాయ, ఇది మన ఆంధ్ర స్పెషల్. పప్పు, ఆవకాయ, నెయ్యి ఇది కలుపు తింటే సూపరో సూపర్, అద్భుత. చాలా బాగుంది. ఇది నేను ఆస్వాదించేస్తున్నాను, తినేస్తున్నాను. అంతే అండి, ఈరోజు వీడియో అయితే అయిపోయింది. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం.